అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి. కలర్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఇక్కడ మీకు కనిపిస్తుందా శారీ? సో శారీ అయితే ఇలాగ గ్రీన్ వచ్చింది, అలాగే బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది అనమాట. సో ఇప్పుడైతే ఇది నేను ప్రిన్సెస్ కట్ మోడల్లో కట్ చేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను. సో నిన్న లైవ్ చేస్తూ ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. ఫైనల్గా ఇలా వచ్చింది ప్రిన్సెస్ కట్ అనమాట. అలాగే ఫ్రంట్ వచ్చేసి ఇలాగా స్టార్ నెక్ అయితే పెట్టాను. వాళ్ళు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ నెక్ కూడా సేమ్ ఇదే ఉందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పెట్టమన్నారు. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా బుట్ట చేతులు అయితే పెట్టానండి. బార్డర్ ఇక్కడ ఇలా యాడ్ చేశాను. సో ఈ రెండు హ్యాండ్స్ కూడా ఇలాగైతే యాడ్ చేశాను అనమాట. ఈ క్లాత్ వచ్చేసి శారీలో ఉన్న క్లాత్ తీసానండి. అది అంటే కాంట్రాస్ట్ కలర్ కావాలన్నారు హ్యాండ్స్కి. సో ఆ కలర్ అంటే ఆ క్లాత్ వేయమంటే అది వేసేసి దీనికి ఇలాగా స్టిచ్ చేశాను. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ నెక్ అండి. స్క్వేర్ నెక్ పెట్టాను, కొద్దిగా డీప్ నెక్ ఉంటుంది. అలాగే బ్యాక్ ఓపెన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి. సో ఇక్కడ హుక్స్ అన్నీ యాడ్ చేసేసాను. స్క్వేర్ నెక్, అలాగే డోరీస్ అయితే నార్మల్గా మనం ఎలాగ బెల్ షేప్ డోరీస్ స్టిచ్ చేస్తామో సేమ్ అలాగే చేశాను. డబుల్ బెల్ టైపు వేసాను అనమాట. సో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఉంది అంటే ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. సో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. ఇక్కడ లోపల వైపు నేను దీన్ని ఇలా స్టిచ్ చేశాను అనమాట. యాక్చువల్గా అయితే దాన్ని కట్ చేసేసి తర్వాత యాడ్ చేస్తాం కదా, ఇది అలా కటింగ్ చేసే పని లేకుండా ఇలాగ స్టిచ్ చేసేసాను. యాక్చువల్గా ఇది లైవ్లో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్ చేశానండి. సో ఎవరైనా లైవ్ చూడకుండా ఉంటే ఒకసారి చూడండి, మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది. సో ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇదండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేశాను. సో విడివిడిగా ఇడ్లీ అయితే తినేసాము. ఇక తర్వాత మార్నింగే ఇంటికి ట్యాగులు వచ్చాయన్నమాట. సో నాకు చాలా ఇష్టం. సో అవి తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా బాపట్లలో వెళ్ళామనేసి, అక్కడ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇవి. అయితే ఆవిడ మాటల్లో అన్నారనమాట, ఇవి బాపట్ల నుంచి తీసుకొచ్చాము అనేసి అంటున్నారు. ఇక డే రొటీన్ అయితే స్టార్ట్ అయిందండి. కూరగాయలు సర్దుకోవడం, వంట చేసుకోవడం, స్టిచ్చింగ్ చేసుకోవడం. చాలా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి నిమ్మకాయలు. క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఏ పని చేయాలనిపించట్లేదు. కొద్దిసేపు అలా పడుకోవాలనిపిస్తుంది. కాకపోతే ఈ డే రొటీన్ అనేది మనకి తప్పదు కదా, చేస్తూనే ఉండాలి. నాకైతే ఇప్పుడు ఇవన్నీ సర్దేసి ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు పడుకుందాం అనిపిస్తుంది. ఆకుకూరలు తీసుకురమ్మన్నాను, కాకపోతే మొన్నే చేసుకున్నాం కదా ఆకుకూర అని చెప్పి మా వారైతే తీసుకురాలేదు. మొన్న చేసిన ఆకుకూర వచ్చేసి మేము బాపట్ల వెళ్ళినప్పుడు రిటర్న్లో ట్రైన్లో గోంగూర, తోటకూర అవి అమ్ముతుంటే అక్కడ తీసుకున్నాం అనమాట. చాలా ఫ్రెష్గా ఉండింది తోటకూర, అందుకని అక్కడే తీసుకున్నాను. పచ్చిమిర్చి తొడాలు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినా లేదంటే బయట ఉంచినా కూడా ఎక్కువ రోజులు ఉంటాయండి, తొందరగా పాడవు. అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే చెప్తున్నాను, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. నిన్న లైవ్ చేసేటప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు అన్నారనమాట, వీడియోస్ బాగుంటాయి మీ వీడియోస్ అంటే. నేను అడిగాను స్టిచ్చింగ్ వీడియోసా కుకింగ్ వీడియోసా మీకు ఏవి నచ్చుతాయి అని అడిగితే మీ వారితో చేసే కుకింగ్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి అన్నారనమాట. సో ఇక నేను వాళ్ళకి చెప్పాను నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేస్తాను కుకింగ్ వీడియో చేయడానికి.
సో ఏది కుక్ చేయాలి ఏంటనేది కూడా ఐటమ్ మీరే చెప్పండి అని చెప్పి వాళ్ళని అడిగాను అనమాట. సో మామూలుగా మా వారితో కలిసి వంట చేసేటప్పుడు చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఆయనకి కుకింగ్ రాదు, నేను చేస్తానని చెప్పి మామూలుగా నేను పక్క నుండి ఎన్ని స్పూన్లు వేయాలి ఏంటి అని చెప్తూ ఉంటే చేస్తారనమాట. ఆయనే ఓన్గా చేసినట్టుగా చెప్తూ ఉంటారు. చాలా ఫన్నీగా ఉంటుంది, అసలు వంట చేసినట్టే అనిపించదు, టైమే తెలీదు. నిజంగానే చూసే వాళ్ళకే కాదు, ఇక్కడ ఆయనతో కలిసి నేను వంట చేసేటప్పుడు నాకు కూడా చాలా ఫన్నీగా అనిపిస్తుంది. చాలా ఒకటి ఆవిలింతలు వస్తున్నాయి. నాకు తెలిసి ఈ వాయిస్ అనేది ఎడిటింగ్లో అలాగే ఉంచేసాను అని అంటే వీడియో చూసే వాళ్ళకి కూడా నిద్ర వచ్చింది అనమాట. అంత ఇదిగా ఉంది నాకైతే ఇప్పుడు. ఏదో చూడండి, పపాయ కూడా ఎంత డ్యామేజ్ అయిపోయింది అప్పుడే. ఇంకా పండలేదు కానీ లోపలంతా డ్యామేజ్ అయిపోయింది, మా వారు చూసుకోలేదనుకుంటా. చూడండి మొత్తం మెత్తగా అయిపోయింది. ఈ బ్లౌజ్కి ఇదంతా మార్కింగ్ వేసేసాను. ఇప్పుడు ఇది కట్ చేసుకుంటాను. ఇది పట్టు బ్లౌజ్ అండి. సో ఈ బార్డర్ అనేది బ్యాక్ సైడ్ వేస్తే ఏంటంటే మరి కొంచెం ఆడ్గా ఉంటుంది, చూడడానికి బాగోదు. సో అందుకని నేను ఏం చేశానంటే హ్యాండ్స్కి ఈ బార్డర్ వచ్చేలాగా ఇక్కడ అలాగే ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అంటే ఈ హ్యాండ్కి అంటే ఇది కొంచెం పెద్ద బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఎలాగో జాయింట్ పడుతుంది. సో ఆ జాయింట్ అనేది రాకుండా, అంటే పట్టు జాకెట్ కదండి, సో జాయింట్లు వేస్తే ఏంటంటే అది యూస్ చేసే కొద్దీ కొంచెం పిగిలిపోయినట్టు అవుతుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లం రాకుండా నేను ఏం చేశానంటే ఇక్కడ అలాగే ఇక్కడ ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ దగ్గర ఈ హ్యాండ్ అనేది పెట్టి నేను కట్ చేస్తున్నాను. సో ఇక్కడ జాయింట్ అనేది రాదు. లైనింగ్ అయితే మనం జాయింట్ చేసుకోవచ్చు, అది లోపల వైపు ఉంటుంది కాబట్టి బయటకు కనిపించదు. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్, ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఇక్కడ షేప్ పట్టి వచ్చేసి ఇక్కడ అనమాట. సో ఇలాగ మనం ప్లేస్ చేసుకుని అంటే ఆ బ్లౌజ్ మొత్తం ఇలాగా చక్కగా పరిచేసి దాని మీద ఈ పీసెస్ అన్నీ పెట్టుకుని నీట్గా సెట్ చేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసామంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి బ్లౌజు. సో కొంచెం కాస్ట్లీ బ్లౌజెస్ కాబట్టి కొంచెం ఇవి చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి. సో ఎక్కడ ఏ మిస్టేక్ జరిగినా కూడా అది అస్సలు బాగోదన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ మార్కింగ్ చేసేసుకున్నాను, ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసేసాను. ఇప్పుడు ఈ షేప్ పట్టి ఇవన్నీ కూడా కట్ చేసేస్తాను. ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి. సో దీనికి వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ వేయమన్నారు. బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉందండి. నేను ప్రాపర్గా పిక్స్ అయితే తీసుకోలేదు, ఇది వచ్చేసి నేను లైవ్ చేసినప్పుడు తీసిన స్క్రీన్ షాట్ అనమాట. సో ఇది ఒకటే ఉండింది, ఇది ఇందులో యాడ్ చేసేసాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.